శరత్ గారు ఒక్క నిమిషం తీసుకుంటాను మిమ్మల్ని. కార్తిక్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన మధు పార్క్ రిడ్జ్కి వెళ్ళారు. ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను. కార్తిక్ రెడ్డి గారు రాజేంద్ర నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ రిక్వెస్ట్ ఏంటంటే ప్యానెల్ లో ఉన్న వాళ్ళకు దయచేసి మీ అవకాశం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. నేను మీకు అభ్యంతరం పెట్టాను. వెంకటస్వామి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కార్తిక్ రెడ్డి గారు ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఒక ప్రపోజల్ పెట్టారు. అక్కడ ఎంత ఉన్నా జీరో వాల్యూనే అన్న మాట వాడారు. 7 ఎకరాల ల్యాండ్ ఇస్తాం, ఆ కన్స్ట్రక్షన్ కి అయ్యే డబ్బులు ఇస్తామని చెప్పారు. మీరు ఆ అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడారా? వాళ్ళకి యాక్సెప్టబులా కాదా ఈ ప్రపోజల్? ప్లస్ రెండోది ఏంటంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ 2012లో ఇచ్చిన అనుమతి. అవునండి భరత్, గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, అందరికి కూడా తెలిసిన విషయమే ఇది. పార్టీలు మారొచ్చు కానీ ప్రభుత్వాలు మారొచ్చు భరత్. ఇక్కడ మధు పార్క్ బ్రిడ్జ్ లో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మనం అందరం కూడా విన్నాము. ఏ ల్యాండ్ అని అక్వైర్ చేసుకోవాలన్నా, ఏ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవాలన్నా కొన్ని చట్టాలు ఉన్నాయి భరత్. దాన్ని అధిగమించి మనం కొత్తగా అతిగా చేస్తే కోర్టులు దాన్ని ఒప్పుకోవు, అట్లా సిస్టమ్ కూడా ఒప్పుకోదు. ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారు నిన్న ఏం చెప్పారు, ఇక్కడ 7 ఎకరాలకు ఇంకొకరు 7 ఎకరాలు ఇస్తాను, మీకు అవసరం ఉంటే మీ అకౌంట్ లో డబ్బులు వేస్తాను, లేదు మీకు ఆ డబ్బులు వద్దంటే మీకు మీరు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఏర్పాటు చేస్తాను ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఏ చట్టంలో రాస్తుంది భరత్ ఇది? కెన్ దే డూ ఇట్? ఈజ్ దేర్ ఎ ప్రొవిజన్ యాజ్ సచ్? ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 డస్ ఇట్ గివ్ ఎనీ ప్రొవిజన్స్ యాజ్ సచ్? ఎట్లా చేయగలుగుతారు? ఎందుకు తప్పుతో పట్టిస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ఎందుకు లేనిపోని చెప్పి ఆశ కలిగిస్తున్నారు వాళ్ళలో? లేదండి, ఇది సాధ్యమయ్యే పని కాదు. ఇంకోటి 2 times సిటీలో అయితే 2 times 2.5 times ఇవ్వాలి కదా మార్కెట్ రేటుకు మించి. అంటే దాంట్లో ఉన్న మార్కెట్ రేటు కమర్షియల్ రేట్ వేరే ఉంటది కదా భరత్. మనకు తెలియని విషయం ఏముంది దాంట్లో? మార్కెట్ రేట్ అంటే తక్కువ వస్తుంది చాలా. మార్కెట్ రేట్ కి కమర్షియల్ రేట్ కి చాలా తేడా ఉంటది కదా భరత్, మనకు తెలియని ఆ విషయం. కానీ సో నేనేమంటున్నానంటే సింగిల్ యాడ్ స్టిక్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి ప్రతి ఒక్కరికి. ఈరోజు ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి ఒక రేట్ ఇస్తాము, మీకు తెలియని విషయం ఉండొచ్చు. ఇంకోటి ఏం భరత్ అంటే మీకు తెలుసు, మీరు మా స్థానికులే, మీరు మా నియోజకవర్గం సంబంధించిన వాళ్ళే. మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ అనేది ఒక్క సొసైటీయే. ఇట్లాంటి సొసైటీలు చాలా ఉన్నాయి ఆ మూసీలో. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ కోసం. సో మీరు అందరు కూడా భూమికి భూమి అపార్ట్మెంట్ ఇస్తారా? ఎక్కడ అవుతుంది భరత్? ఇజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? ఫస్ట్లీ. సెకండ్, నేను అంటున్నా వాస్తవానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా కూడా మాట్లాడుకుంటూ వస్తారు. ఏ స్కీమ్ కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో సక్రమంగా జరుగుతలేదు, ఇంప్లిమెంట్ అయితలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంప్లీట్ గా ఎక్కడిదక్కడ రాష్ట్రం అంతటిగా ఆగిపోయింది. మీరు అప్పు తీసుకువచ్చి ఓన్లీ ఫస్ట్ ఫేజ్ కి 5,000 కోట్లు పెడతా అంటున్నారు. మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ డాక్యుమెంట్స్ లో యువర్ ప్రాజెక్ట్ వాల్యూ, ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ విల్ బి $7 బిలియన్ అని మీరే చెప్పారు. అంటే సుమారు 80,000-90,000 కోట్లు పెట్టి మేము మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తామని ప్రభుత్వం ఒఫీషియల్ గా ఈరోజు డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. నేనేమంటున్నా భరత్, రాష్ట్రంలో అన్ని అంత సక్రమంగా జరుగుతున్నాయా? Are you in that surplus of money that you can avoid welfare and basic infrastructure development? రైతు బంధు ఊర్లలో ఇచ్చే పరిస్థితి లేదు భరత్ మన దగ్గర. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూసీ రివర్ ఫ్రంట్ దీన్ని అసలు పూర్తి ఆలోచన వ్యతిరేకిస్తున్నారు, వద్దనే అంటున్నారు. ఇది మై పర్సనల్ టేక్. నేను మా పార్టీ అయితే మూసీ సుందరీకరణకి వ్యతిరేకంగానే ఉన్నది. కావాలంటే బ్యూటిఫికేషన్ కి మీరు అవసరం ఉంటే మూసిని శుద్ధపరచండి, కానీ బ్యూటిఫికేషన్ వ్యతిరేకం ఫస్ట్ నుంచి కూడా ఉన్నాం. సింపుల్ ఫ్యాక్ట్ భరత్, అక్రాస్ ద వరల్డ్ మీరు ఏ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్ అని చూడండి, ఎక్కడెక్కడ ఉంటాయి? ఒక సియోల్ ఉండొచ్చు, ఒక లండన్ లో ఉండొచ్చు, లేకపోతే న్యూయార్క్ ఉండొచ్చు. ఎక్కడెక్కడైతే రివర్ ఫ్రంట్స్ ఉన్నాయో ఒక్కసారి మీ సిటీలో ఒక్కసారి మీరు గమనించి దగ్గరికి స్టడీ చేయండి. ఇవన్నీ టూరిస్ట్ హై డెన్సిటీ ఉన్నవంటి ప్రాంతాలు, నగరాలు, అవునా కాదా? యూనిక్ గా ఆ నగరానికి ఆ రోజుకి 2 లక్షల మంది టూరిస్టులు సిటీకి వస్తుంటారు.
మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడతా అంటున్నారు, ఇన్ని వేల కోట్లు పెడతా అంటున్నారు. హౌ డు యూ జనరేట్ దట్ మనీ బ్యాక్ ఇస్ మై క్వశ్చన్. నైట్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నా. క్వశ్చన్ నెంబర్ 2, ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఆయన స్పీచ్ కూడా ఒకసారి చూసుకోవాలా. నిన్న అక్కడ మాట్లాడుతూ ఏమంటారు, ఐఎమ్ వెరీ సారీ మీరు బఫర్ జోన్ లోకి వచ్చారు, ఎన్జిటిఐ గానీ సుప్రీంకోర్టులే గానీ బఫర్ జోన్ లో ఎటువంటి కట్టకాలు ఉండొద్దు అని చెప్పి ఆయనే చెప్తారు. మళ్ళీ ఇంకో 2 నిమిషాల తర్వాత ఇక్కడ బ్రహ్మాండమైన నైట్ లైఫ్ ఏర్పాటు చేద్దాం, ఇక్కడ మనము హోటల్స్ ఇద్దాము, మార్కెట్ చేద్దాం అని చెప్తాడు. ఎట్లయితే భరత్ అది? ఈజ్ ఇట్ పాసిబుల్? సామాన్య ఇల్లు ఇల్లీగల్ అయితే మీరు కడతామంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లీగల్ ఎలా అవుతాయి? సో 50 మీటర్ల తర్వాత కడతారేమో ఆయన. ఏంటండి? నదికి 50 మీటర్లు దాటిన తర్వాత బఫర్ జోన్ తర్వాత కడతారేమో. మీరు యాక్టివేషన్ చేస్తుందే 50 మీటర్ల వరకు అయితే తర్వాత ఎట్లా కడతారు భరత్? భరత్ ఈ రోజు కూడా వాళ్ళకు డిపిఆర్ లేదు, స్పష్టమైన ఆలోచన లేదు. సంవత్సరంలో 4 నెలలు ఫ్యూచర్ సిటీ అని పరిగెత్తాలా, సంవత్సరంలో 4 నెలలు మూసి అని పరిగెత్తాలా, సంవత్సరంలో ఇంకా 4 నెలలు వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులని పరిగెత్తాలా. ఇదే గవర్నమెంట్ ఉన్నది. కంప్లీట్ గా ఒక ప్రాజెక్ట్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఇది మేము కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేసాము, ఇది మేము డెలివరీ చేసాము 2.5 years ఒక ప్రాజెక్ట్ చూపించండి భరత్ నాకు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యువర్ ఫ్యూచర్ సిటీ? ఎక్కడ పోయింది? మీరు మూసి 1.5 years నుంచి మూసి అంటున్నారు, మీ డిపిఆర్ కూడా చేయలేకపోయినారా మూసీలో? సో నేనేమో ప్రభుత్వం దగ్గర ఎటువంటి కన్విక్షన్ గానీ కమిట్మెంటే గానీ ఎటువంటి దాంట్లో కనిపిస్తలేదు భరత్. ఇది కూడా ల్యాండ్ అక్విజిషన్ ఏది లేకుండానే చేయొచ్చా? మూసి సుందరీకరణ చేయలేరు భరత్, చేయలేరు. దే డెఫినెట్లీ ఫేస్ లీగల్ కాన్సిక్వెన్సెస్. వీళ్ళు అనుకున్నంత అంత ఈజీగా ఏం జరగదు. ఇది ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మనం అనేది సింపుల్ భరత్. మనం దీనికి మూసీని ఒకవేళ నిజంగా శుద్ధి చేయాలా, దాన్ని బాగు చేయాలంటే ఎవ్వరు వ్యతిరేకం కాదు. నేను వ్యతిరేకంగా మాట్లాడినా మూర్ఖంలాగా అనిపిస్తాను. కానీ నేను అనేది ఏంటంటే మీరు సుందరీకరణకి మేము వ్యతిరేకం, మీరు శుద్ధిపరచడానికంటే మేము వ్యతిరేకం కాదు. మీరు 10 సంవత్సరాలు ఉండి ఎందుకు చేయలేకపోయారు దాన్ని కంప్లీషన్? ఇట్స్ ఎ ప్రాసెస్ భరత్. ఎస్టీపీలు మొదలు పెట్టింది ఎవరు? మూసీని ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ నాలా లోపల కేసీఆర్ హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్లు బారిస్తామని అన్నారు, కానీ హుస్సేన్ సాగర్ అట్లే ఉన్నది. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. సమ్మర్ అయితే వాసన అట్లే వస్తుంది. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజుకి ఒకటి వచ్చి మనం ఇంకోటి పోవడానికి ఉండదు. మేము మొదలు పెట్టాం, మీరు కూడా కొనసాగించండి. వీల్ ఆల్సో మేము కూడా సహకరిస్తాం. కానీ మేము పేద మధ్యతరగతి ప్రజల జీవితాలను చెలగాటం ఆడుతూ మేము ఇంప్రాక్టికల్ ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రజల యొక్క తల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే మాత్రం దాన్ని అడ్డుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేస్తాం. అంటే ఎంతవరకు ప్రాక్టికల్ మీ ఉద్దేశంలో? మీరు స్థానికంగా రంగారెడ్డి జిల్లా అంతా ఇప్పుడు ఆ మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా మీ కంట్రోల్లో ఉంది. అంటే మీ ఫాదర్ నుంచి అనుకోండి, మదర్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా బికాజ్ అది ఉంది కాబట్టి ఎంతవరకు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టేజ్ బహుశా లంగర్ హౌస్ వరకు చేపడతామన్న ఆలోచనతో ఉన్నారు. బాపు ఘాట్ వరకు ఫస్ట్ ఫేజ్ లో చేద్దామన్న ఆలోచన ఉంది ప్రభుత్వానికి. దానిలో ఉంది మేజర్ గా మధు పార్క్, రెడ్ జో, లేకపోతే ఇంకా చాలా మీరు అన్నట్టు చాలా అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, చాలా సొసైటీస్ కూడా ఉన్నాయి. కాదు భరత్, చాలా మంది మీ ప్రేక్షకులకు తెలుసు, మేము అక్కడ స్థానికులం అందరికి కూడా ఏంటంటే ఈ ఈసీ నది ఏదైనా మీద వీళ్ళు ఇప్పుడు కట్టాలని చూస్తున్నారు ఫేజ్ 1 లా. దాంట్లో సంవత్సరంలో 8-9 నెలలు నీళ్ళే ఉండవు. రివర్ ఫ్రంట్ లా రివరే లేకపోతే ఏం చేసుకుంటారు భరత్ వీళ్ళు? ఇప్పుడు అక్కడ మల్లన్న సాగర్ నుంచి అక్కడ నుంచో తీసుకొస్తా అన్నారు. దాంట్లో కూడా జోక్ చెప్తా. దాంట్లో కూడా జోక్ ఏంటంటే మల్లన్న సాగర్ నుంచి వాటర్ తీసుకొచ్చి ఏడేస్తా అంటుండే, ఆయన గండిపేటలో వేస్తా అంటుండు. ఈయన రివర్ ఫ్రంట్ ఏడా కడతా అంటుండు, హిమాయత్ సాగర్ మీద కడతా అంటుండు. ఏంది భరత్ ఇది? చెప్పేదానికన్నా అందరూ ఉండరు కదా భరత్. మరి అంటే ఇప్పుడు ప్రభుత్వానికి డిపిఆర్ తయారు చేసే వాళ్ళకో లేకపోతే ఇంజనీర్స్ కో వాళ్ళ ఆలోచన ఏముంది? వాళ్ళు ఏదో ఒకటి దీని గురించి ఆలోచించారు. మీకేమన్నా సీక్రెటివ్ గా రిలీజ్ చేశారా డిపిఆర్? అంటే ఇప్పుడు డిపిఆర్ కోర్టుకైనా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు కేసు వేస్తే కోర్టుకైనా వేరే వాళ్ళకైనా ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్ దాకా వచ్చారంటే ఏదో ఒక గట్టి ఆలోచన ఉంటుంది. అంటే ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టుకుని ల్యాండ్ అక్విజిషన్ చేస్తాము, అందులో హైడ్రా ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇదంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం రన్ ఆఫ్ లోనే ప్రయత్నం చేస్తున్నారు కూడా. అంటే నెగటివ్ కాదా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఈ ల్యాండ్? నెగటివ్ అంటే మేము ఏదో చేస్తున్నాం ప్రజలకు చూపించే ఒక ప్రయత్నం. ఏం చేయలేదు 2.5 years లో. కాబట్టి
ఏదో చూపించాలని ప్రయత్నం తప్ప ఇంకోటి నాకేం కనిపిస్తలేదు. ఈ హైడ్రా చేసిన 2 చెరువులకి 200 సార్లు వాళ్ళు పిఆర్ చేసుకుంటున్నారు. చేసిందే 2 చెరువులు. మరి మా గవర్నమెంట్ లో మేము కూడా దుర్గ చెరువు చేశాం కదా. మనం కూడా ఎట్లా అంటే చాలా చెరువులు చేశాం. బాలాపూర్ చెరువు చేసాం, మన కాడ ఎన్నో చెరువులు చేసామండి. కానీ మనం ఇవాళ కూడా సీఎం నల్ల చెరువు కూకటిపల్లిలో ప్రారంభోత్సవం చేసిందే 2 చెరువులు. అదొకటి చంద్రాయనగుట్టలో బాబా నాగర్ ఒక చెరువు, ఇప్పుడు పడన చెరువులో కూకటిపల్లిలో మీరు చెప్పారు బతుకమ్మ కుంట కూడా ఒకటి చేశారు. అది కాలేదు కానీ చేసిందే 2 చెరువులు. వీళ్ళు దానికి ఇంత పిఆర్ చేసుకుంటున్నారు. మా గవర్నమెంట్ లో వందలాది చెరువులు మనం చేసినాము. ఏది కూడా మనం ఇంత అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు, పిఆర్ చేసుకోలేదు. అది మళ్ళీ మాట్లాడదాం భరత్. నేనేమంటున్నా, మూసి వరకు లెట్స్ రెలిగేట్ అవర్ టు మూసి. డిపిఆర్ ఈజ్ నాట్ ఎ లీగల్ డాక్యుమెంట్ భరత్. దాన్ని మనం కోర్టు సబ్మిట్ చేయలేము. గవర్నమెంట్ విత్ ఇన్ వాళ్ళ ఇన్వెస్టర్స్ కే కానీ లేకపోతే వాళ్ళ బ్యాంక్స్ కి ఎవరు ఫైనాన్స్ చేయాలో వాళ్ళ కోసం ఒక డిపిఆర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డిపిఆర్ వాళ్ళు చేసుకుంటారు. డిపిఆర్లు చాలా పెడతారు లేండి, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని అంటారు. బట్ నేను అంటున్నట్టు సింపుల్ గా లెట్స్ వైండ్ ఇట్ అప్ అండ్ లెట్ మీ టెల్ యూ, ఇదంతా కూడా నిజానికి కూడా గవర్నమెంట్ దగ్గర కట్టడానికి డబ్బులు లేవు. ఏడీబీ బ్యాంక్ దగ్గరికి వీళ్ళు పోయినప్పుడు ఏడీబీ బ్యాంక్ ఇన్ ప్రిన్సిపల్ హస్ అగ్రీడ్ టు గివ్ దెమ్ 4,000 odd crores. కండిషన్ నంబర్ 1 ఆఫ్ ఏడీబీ బ్యాంక్ వాజ్, మీరు ఏదైతే ఫేజ్ 1 లో మీరు కట్టాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ ముందు యాక్విజిషన్ చేసి ఒక ఎంటిటీ కింద ఆ ల్యాండ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి. ఆ ఎంటిటీని మా దగ్గర లోన్ తీసుకోమని చెప్పండి ఆన్ పే బ్యాక్ బేసిస్. సో ఇదంతా కూడా ఇంకా ఫైనాన్షియల్ క్లోజర్ జరగలేదు. ఫైనాన్షియల్ క్లోజర్ జరగాలంటే ఫస్ట్ యాక్విజిషన్ చేయాలా. యాక్విజిషన్ చేసి ఈ ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఆ ఒక ఎంటిటీ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ ఆ ఎంటిటీలో ట్రాన్స్ఫర్ చేయాలా. దీన్ని తీసుకుపోయి ఏడీపీ బ్యాంక్ లో కుదరబెట్టి డబ్బులు తీసుకురావాలి. ఇది వీళ్ళ ప్లాన్. కానీ మీరు ప్రధానికి అడ్డుపడుతున్నారు, ప్రతిపక్షం ఏం చేయని ఏం అడ్డుపడడం భరత్. నేనే ఫస్ట్ కొబ్బరికాయ కొడతా, ఎస్టీపీలు కట్టమను. ఆ నాలాలు ఏదైతే డ్రైనేజ్ గానీ కెమికల్ ఎఫ్లెంట్స్ వాటర్ ఏదైతే మూసీలకు పోతున్నాయో అవిటిని ఆపనండి, నేనే వచ్చి సహకరిస్తాను. కానీ మీకు కూడా తెలుసా భరత్, మీరు నాతో రండి హిమాయత్ సాగర్ కి. హిమాయత్ సాగర్ కట్టకి 500 మీటర్లు అటు, 500 మీటర్లు ఇటు, 500 మీటర్లు అటు, 500 మీటర్లు ఇటు అందరికి ల్యాండ్ యాక్విజిషన్ నోటీసులు ఇచ్చారు. ఒప్పుకుంటారా భరత్ మీరు? వాట్ 500 మీటర్లు అంటే ఏంది? ½ కిలోమీటర్ అటు, ½ కిలోమీటర్ ఇటు మీరు ల్యాండ్ యాక్విజిషన్ నోటీసులు ఇస్తారా? ఓకే. సో దాని కంపెన్సేషన్ ఇవ్వడం కూడా అంత ఈజీ కాదు గవర్నమెంట్ కి. ఈజీ అదే అంటున్నా కదా, ఇంప్రాక్టికల్ ప్రాజెక్ట్ టేకప్ చేసింది. మరి ఇప్పుడు ఈ నోటీసులు ఇచ్చి మరి ఏం సాధిస్తారు? ఇంకోటి కూడా చెప్తున్నారు చూసారా భరత్. ఆయన మేమంతా కూడా మీరు జీరో వాల్యూ ఎట్లా చెప్తారు భరత్? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకున్న ఆస్తి ధైర్యం ఒకటే, ఇల్లు ఒకటే ఉంటది. ఎట్లా చెప్తారు బాస్ ముఖ్యమంత్రిగా మీరు ఆ జీరో వాల్యూ బెదిరించినట్టు సాఫ్ట్ థ్రెటనింగ్ ఎలా చేస్తారు ముఖ్యమంత్రి గారు? కూడా తప్పు కాదు. ఇప్పుడు ఆయన ప్రతిపాదన యాక్సెప్టబుల్ కాదా? 7 ఎకరాల ల్యాండ్ ఇస్తా, కన్స్ట్రక్షన్ మళ్ళా కొత్తగా డబ్బులు ఇస్తా. మధు పార్క్ ఒకటే ఇస్తే సరిపోదు కదా భరత్, అదొకటే లేదంటున్నా ల్యాండ్ యాక్విజిషన్ కింద చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు హిమాయత్ నగర్, మీరు హిమాయత్ సాగర్ సంబంధించి 500 మీటర్లు అటు ఇటు అన్నారు. చాలా ఫామ్ హౌసెస్ కూడా ఉంటాయి కదా. ఫామ్ హౌస్ ఏం లేవు, ఆ ఊరు ఉంది కింద, హిమాయత్ సాగర్ ఊరే ఉంది కదా కట్ట కింద భరత్. ఓకే. చాలా మంది అప్పుడు ఎప్పట్లో అసైన్ ల్యాండ్స్ ఇచ్చినారు, వాళ్ళు దున్నుకునే వాళ్ళు ఉన్నారు. చిన్న ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. చిన్న బలహీన వర్గాలే ఉన్నాయి అక్కడ. ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు హిమాయత్ సాగర్ కింద ఎవరు లేరు, పైన ఉంటారు. హిమాయత్ సాగర్ పైన ఉంటారు అందరూ. సో ఇప్పుడు రాజేంద్ర నగర్, చేవెళ్ల ఇవన్నీ కాన్స్టిట్యున్సీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయా? మేజర్ గా యాజ్ ఆఫ్ నా ఓన్లీ రాయనగర్ కాన్స్టిట్యున్సీ భరత్. కింద భాగం అంతా రాయనగర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి పై భాగం చేవెల్ వస్తుంది కదా హిమాయత్ సాగర్ గండిపేట పై భాగంలో. ఇప్పుడు కింద భాగం వరకు మేజర్ గా రాయనగర్ కాన్స్టిట్యున్సీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అంటే ఇది ప్రాక్టికల్ గా వెళ్ళదు, ఓన్లీ ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఇచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల వరకే కానీ నిజంగా ల్యాండ్ అక్వైర్ చేసి కంపెన్సేషన్ ఇచ్చేంత వరకు వెళ్ళదని మీరు అనుకుంటున్నారా? నేను ఇంప్రాక్టికల్ అంటున్నాను. రెండోది గవర్నమెంట్ దగ్గర డబ్బులు కూడా లేవు ఇవ్వడానికి, డబ్బులు కూడా లేవు. దిస్ ఇస్ అన్ ఇంప్రాక్టికల్. నేను చెప్పిన ల్యాండ్ యాక్విజిషన్ అంత ఈజీగా వీళ్ళు అనుకున్నంత ఈజీగా జరగదు. రెండోది ఏంటంటే అంత ఈజీగా జరగనప్పుడు అలా మొత్తం ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా తీసుకెళ్లి 22A పెట్టారు. తప్పు కదా భరత్? కొనడం లేదు, అమ్మడం లేదు. ఎట్లా ఆపుతారు భరత్? కనీసం అవసరాలకన్నా కుదో పెట్టుకోవడానికన్నా ఉండాలి కదా. మరి కోర్టుకు వెళ్ళలేదా ఎవరు?
పోతున్నారు కోర్టుకు వెళ్తాము. వీఆర్ ఆల్సో ఫైలింగ్ కేసెస్ దిస్ వీక్. కోర్టులో ఖచ్చితంగా ద గవర్నమెంట్ హ్యాస్ టు ఫేసెస్ ఇన్ ద కోర్ట్. కానీ the discretion of what property has to be put in 22A and not is completely rested with the state government. సో దాని మీద పోరాటం చేస్తాం. అయినా కూడా రేపు ఒకవేళ 22A పోయినా కూడా వన్స్ యాజ్ అ బయర్ దిస్ ప్రాపర్టీ ఈజ్ అండర్ యాక్విజిషన్ ఆర్ అండర్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్. నువ్వు కొంటారా భరత్? మీరు ఎవరు కొన్నారు? ఇప్పుడైనా కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా తప్పు కదా భరత్. అట్లా భయపడతారు. ఆ హైదర్ షా కోటు, ఆ మంచిరేవులా, మీకు అన్ని కాలనీస్ తెలుసు మీకు. అంతా ఐటీ ఎంప్లాయీస్, చిన్న చిన్న ఫ్యామిలీస్, ఎక్కడికెళ్ళో ఈ భూమి అమ్ముకొని కొనుక్కున్న వాళ్ళు, వాళ్ళ జీతాలను కూడా బుక్కుపాలు చేయడం తప్పు. మరి అప్పుడు ఈ పర్మిషన్స్ ఎట్లా వచ్చాయి నదులకి 50 మీటర్ల బఫర్ జోన్ లో? ఇవన్నీ లీగలేనా? ఇవన్నీ లీగలేనా? ఇనీషియల్ గా మూసా ఈసీ అనేది రివర్లెట్స్. అవి రివర్స్ కాదు. రివర్లెట్స్ కి 9 to 12 మీటర్స్ బఫరే ఉండేది. అది ఓకే. ఆ యొక్క బేసిస్ మీదనే అప్పుడు పర్మిషన్స్ ఇచ్చారు. రెండోది ఏంటి, తర్వాత దీన్ని ఏం చేశారంటే 50 మీటర్ బఫర్ కి ఎక్స్టెండ్ చేశారు. ఓకే. దీంట్లో మూడో విషయం చెప్తా. ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర ఫిక్స్డ్ ఈసీ మూసా నదుల మీద ఫిక్స్డ్ ఎంఎఫ్ఎల్ అంటే ఫిక్స్డ్ ఎఫ్టీఎల్ లెవెల్స్ లేవు. ఓకే. ఐ హావ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్ ఇన్ ఆర్టీఐ. The government has clearly given an answer to me saying we have no fixed MFL or FTL levels of Moosi and Isa. Okay. Fixed levels లేనప్పుడు how can you say Madhu Park Bridge is in buffer? అవతల నార్సింగ్ లోనేమో నడి గర్భాన కడతాడు ఒకడు అపార్ట్మెంట్. ఓకే. మన వర్షాకాలంలో అపార్ట్మెంట్ ఆపరు మీరు. ఆదిత్య కదా? అదే పేరెందుకండి, నాకేదో పర్సనల్ వెండేటా ఉన్నట్టు. కానీ మనందరి కళ్ళకి కనిపిస్తుంది కదా భరత్. అది ఏంది మరి? దానికి ఏం సమర్థించుకుంటున్నారు? అడగండి, ప్రభుత్వానికి అడగండి. మీరు కోర్టు ఉందని చెప్తుంది, హైడ్రా కోర్టు అనుమతి ఇచ్చిందని చెప్తున్నారు. ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి కోర్టు కూడా తప్పుదో బట్టి మోసం చేసి పర్మిషన్స్ ఇచ్చారు దానికి. వీఆర్ ఆల్సో విల్ టేక్ ఇట్ ఇన్ కోర్ట్ ఆల్సో. ఇదేం ఆషామాషి ఏం వదలం భరత్ ఇది. ఎందుకంటే వీల్ ఆల్సో చూస్తూ అయితే కొన్ని విషయాలు ఊరుకోలేము కదా భరత్. వీల్ డెఫినెట్లీ ఫైట్ ఇట్ అవుట్. వీల్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు కోర్ట్స్ అండ్ ఆల్సో ఇన్ టు పబ్లిక్ ఫోరం. థ్యాంక్ యూ భరత్. నైస్ టాకింగ్ టు యు. సో మనతో పాటు